మీరు ఇప్పటికీ మీ ట్రేడింగ్ లాభాలపై అధిక బ్రోకరేజ్ ఛార్జీలు చెల్లిస్తున్నారా? ఇప్పుడు చింతించకండి. భారతదేశం యొక్క నంబర్ 1 రతన్ టాటాకి అప్స్టాక్స్ లో పెట్టుబడులున్నాయి. అప్స్టాక్స్ తో ఉచిత డీమాట్ ఖాతాను తెరవండి. అప్స్టాక్స్ ఛార్జీలను అన్ని విభాగాలలో కేవలం ₹20 బ్రోకరేజ్, అలాగే లైఫ్ టైం 0 AMC ఛార్జీలను అందిస్తుంది. డిస్క్రిప్షన్ బాక్స్ లో ఇవ్వబడిన లింక్ నుండి మీ ఖాతాను తెరిస్తే మీకు ₹1000 బ్రోకరేజ్ క్యాష్ బ్యాక్ తో పాటు 20,000 విలువైన ప్రీమియం రాకెట్ కాల్స్ ఉచితంగా పొందండి. నమస్తే, నేను GVsatyanarayana. ఈరోజు మీకు కొన్ని అంటే మనకి 56 సెక్టార్లు ఉంటాయి. అన్ని సెక్టార్లు అంటే రియల్ ఎస్టేటు, ప్రైవేట్ బ్యాంకు ఇలాంటివి. ఆ 56 సెక్టార్లు ఏందో బ్రీఫ్గా చెప్తా. ఒక్కొక్క సెక్టారు ఏదైతే బెస్ట్ ఉన్నాయో అంటే మార్కెట్ క్యాపిటలైజేషన్ బట్టి ఏ గ్రూప్ షేర్లు ఏవైతే ఉన్నాయో అవి సెలెక్ట్ చేయడం జరిగింది. ఆ లిస్టు తోటి మీకు ఎక్స్ప్లెయిన్ చేయడం జరుగుతుంది. తర్వాత మరలా ఒక్కొక్క ఎపిసోడ్లో మీకు ఒక 2 సెక్టార్లు 4 కంపెనీలు మీకు చెప్పడం జరుగుతుంది. ఈ చెప్పడం జరిగిన తర్వాత మీరు ఎలా ఫాలో అవ్వాలి అంటే మీరు రేట్స్ చేంజ్ అవుతుంటాయి. ఇన్ని మంచి కంపెనీలు చెప్పినా తెలుసుకున్నా మనం కొన్న తర్వాత తగ్గే అవకాశాలు ఉంటాయి. మార్కెట్ వాల్యూ ఉన్నా కానీ ఇప్పుడు ప్రజెంట్ కండిషన్లో మార్కెట్లు పడుతూ వచ్చినాయి. ఎప్పుడైతే పడుతూ వచ్చినాయో వాల్యూ ఉన్నా కానీ పడుతూ ఉంటాయి. ఈ వాల్యూ ఉన్నాయి, పడుతూ ఉన్నాయి ఏవైతే ఉన్నాయో ఎక్కడ ఎంటర్ అవ్వాలి, ఎక్కడ ఎగ్జిట్ కావాలని చెప్తూ ఉంటా. అది చూపిస్తా. మీరు దాన్ని బట్టి మీరు ఫాలో కావాలి. ఉదాహరణకి అంటే ప్రైవేట్ బ్యాంకులు, పబ్లిక్ సెక్టార్ బ్యాంకులు ఇలా అంటే బ్యాంకుల్లో ఏవైతే ఉంటాయో NBFCలని, HDFCలని మన NBFCలు ఇంజనీరింగ్, కన్స్ట్రక్షన్లు, సిమెంటు, స్టీలు, కన్జ్యూమర్ డ్యూరబుల్స్, అగ్రికల్చరు, తర్వాత పవరు, డైవర్సిఫైడు, ఏసీలు, కామర్సు, తర్వాత పెయింట్సు, స్టార్టప్సు, పెస్టిసైడ్సు, గ్యాస్ డిస్ట్రిబ్యూషను, ఆటో సెక్టారు, తర్వాత మనకి ఇలా అంటే ఒక్కొక్క సెక్టార్ అంటాం వాటిని. ఆటో యాన్సిలరీసు, బేరింగ్సు, అబ్రెసివ్సు, తర్వాత FMCG సెక్టారు, FMCGలో మళ్ళీ పర్సనల్ ప్రొడక్ట్సు, తర్వాత FMCGలోనే కన్జ్యూమర్ గూడ్స్ ఉంటాయి, తర్వాత రేటింగ్ ఇచ్చే ఆర్గనైజేషన్లు ఉంటాయి, కెమికల్స్ ఉంటాయి, ఫర్టిలైజర్స్ ఉంటాయి, తర్వాత మల్టీనేషనల్ కంపెనీలు ఉంటాయి, ఐరన్ అండ్ స్టీల్ కంపెనీలు ఉంటాయి, కొరియర్ సర్వీసెస్ ఉంటాయి, ఎలక్ట్రికల్ కేబుల్స్ ఉంటాయి, తర్వాత హాస్పిటల్ అండ్ హెల్త్ కేర్ ఉన్నాయి, తర్వాత హెల్త్ కేరు పెథాలజీ ఉంటుంది, షుగర్ కంపెనీలు, డైమండ్స్, జ్యువెలరీసు, తర్వాత ఫార్మాస్యూటికల్స్, డ్రగ్స్, తర్వాత మల్టీనేషనల్ కంపెనీలు, మళ్ళీ MNCలో ఫార్మా కంపెనీలు, రిఫైనరీసు, తర్వాత క్యాపిటల్ గూడ్సు, మళ్ళీ క్యాపిటల్ గూడ్స్లో ఎలక్ట్రిక్ ఎక్విప్మెంట్సు, తర్వాత IT సాఫ్ట్వేరు, తర్వాత ప్లాస్టిక్ ప్రొడక్ట్సు, తర్వాత రిటైలింగు, ఫుట్వేరు, టైర్సు, ఎయిర్లైన్సు, మీడియా ఎంటర్టైన్మెంటు, తర్వాత టెలికాం సర్వీసు, టెలికాం కమ్యూనికేషన్ ఎక్విప్మెంట్సు, తర్వాత టెక్స్టైలు, రియల్ ఎస్టేటు, డిఫెన్సు, తర్వాత మైనింగ్ అండ్ మినరల్సు, పేపర్ ప్రొడక్ట్సు, తర్వాత షిప్ బిల్డింగు, తర్వాత బ్యాటరీసు, సిరామిక్సు, తర్వాత టీ అండ్ కాఫీ, గ్యాస్ డిస్ట్రిబ్యూషన్. ఇలా మనకి ఒక 56 సెక్టార్లు ఉన్నాయి. ఈ 56 సెక్టార్లో మీకు ఒక్కొక్క ఎపిసోడ్కి 2 సెక్టార్లు 4 కంపెనీలు మీకు మేము చెప్పడానికి వీలైతుంది, చెప్తూ ఉంటాము. ఇక మీకు దీంట్లో ఏవైతే ఉందో మీరు పెన్ను నోట్బుక్ దగ్గర పెట్టుకోండి. ఎపిసోడ్ స్టార్ట్ కాగానే నేను పేర్లు ఏవైతే చెప్తూ ఉంటానో, వాల్యూస్ ఏవైతే ఉంటాయో అవి చూసుకోవాలి మీరు. నేను ఎంటర్ ఎక్కడ అవ్వాలి, ఎగ్జిట్ అవ్వాలి అనేది చెప్తాను మీకు. అవి మీరు గమనిస్తూ ఉండాలి. ఇక తర్వాత ఇప్పుడు ఉదాహరణకి ఇప్పుడు గవర్నమెంటు ఏదైతే ప్రైవేట్ బ్యాంకులు ఉన్నాయి, ఈ ప్రైవేట్ బ్యాంకుల్లో లీడరు 2, HDFC బ్యాంక్, ICICI బ్యాంకు. ఇప్పుడు ఇక్కడ మనము screener.inకి వెళ్ళాలి. ఇక్కడ సెర్చ్ కంపెనీకి వెళ్ళి HDFC బ్యాంకు క్లిక్ చేయాలి, ఎంటర్ చేయాలి. HDFC బ్యాంక్ ఎంటర్ చేసినాక ఇక్కడ పీర్స్ అని ఒక వర్డ్ వస్తుంది. పీర్స్ క్లిక్ చేస్తే ఇక్కడ HDFC బ్యాంక్, ICICI బ్యాంకు ఫస్ట్ లీడింగ్ ఎవరున్నారు. ఇవన్నీ మీకు చెప్పేవి ఏంటి అంటే వాల్యూ షేర్స్ ఒకటి, ఏ గ్రూప్ షేర్స్ ఒకటి, తర్వాత మార్కెట్ క్యాపిటలైజేషన్స్లో హయ్యెస్ట్లో ఉన్నటువంటివి, ఏ సెక్టార్లో ఏది హయ్యెస్ట్ అవే చెప్పడం జరుగుతుంది. ఇవి ఏవైతే ఉన్నాయో ఇవి మీరు అబ్జర్వ్ చేసుకొని ఎంటర్ ఎక్కడ అవ్వాలి, ఎగ్జిట్ ఎక్కడ అవ్వాలని చెప్తాను. ముందు ఫండమెంటల్గా చెప్పి మళ్ళీ అవి చెప్తాను. అవి మీరు గమనించాలి. మళ్ళీ మీరు ఏం చేయాలి, ఇది ఓన్లీ ఇన్ఫర్మేషనే, ఇది ఓన్లీ ఎడ్యుకేషన్ పర్పస్, ఇది అవేర్నెస్ పర్పస్.
మీరేం చేయాలి, మళ్ళీ మీ ఓన్ నాలెడ్జ్ ఉంటే ఓన్గా టాలీ చేసుకోవాలి, రికన్సిలేషన్ చేసుకోవాలి, ఓన్గా అబ్జర్వ్ చేయాలి. నేను చెప్పింది మీరు వెరిఫై చేసుకొని అప్పుడు ఎంటర్ అవ్వాల్సి ఉంటుంది. తర్వాత మళ్ళీ ఏంటిది, ఒకవేళ మీకు ఏదైనా డౌట్ ఉందంటే మీరు మీ ఫైనాన్షియల్ అడ్వైజర్ కానీ మీ ఫ్రెండ్స్ కానీ ఎవరైతే మీ వాళ్ళు ఎవరైతే ఎక్స్పర్ట్స్ ఉంటారో వాళ్ళని ఫాలో అవ్వాలి. ఇది సింపుల్గా. ఇక తర్వాత ఇప్పుడు హెచ్డిఎఫ్సి బ్యాంకు, ఐసిఐసిఐ బ్యాంకు. హెచ్డిఎఫ్సి బ్యాంకు 38,052.75 కోట్లు ఇక్కడ ప్రాఫిట్ అండ్ లాస్కి వెళ్తున్నా. ఇక్కడ లాస్ట్ ఇయర్ మార్చి 2021లో 31,833 కోట్లు రావడం జరిగింది. మార్చి 2022కి 38,053 కోట్లు రావడం జరిగింది. 32, 36 అంటే నియర్లీ 20% ఎక్స్ట్రా రావడం జరిగింది. ఇది సింపుల్గా. అయితే ఇప్పుడు నేను చూపించిన ఏవైతే నెట్ ప్రాఫిట్ ఉందో అది 1 ఇయర్ వరకు వ్యాలిడిటీ, కానీ మళ్ళీ క్వార్టర్లీ రిజల్ట్స్ వస్తుంటాయి. లాస్ట్ ఇయర్ ఫస్ట్ క్వార్టర్, మళ్ళీ ఈ మంత్ ఫస్ట్ క్వార్టర్, అంటే రేపు జూలైలో ఫస్ట్ క్వార్టర్ రిజల్ట్స్ వస్తాయి. ఏప్రిల్, మే, జూన్, జూలైలో వస్తాయి. లాస్ట్ ఇయర్ ఫస్ట్ క్వార్టర్ ఎట్లా వస్తుంది, ఈ సంవత్సరం ఫస్ట్ క్వార్టర్ ఎట్లా వస్తుందో చెక్ చేసుకోవాలి. ఇప్పుడు నేను చెప్పినవి ఏవైతే ఉన్నాయో ఒక ఐడియాతోటి మళ్ళీ మీరు ఫాలో అవ్వాల్సి ఉంటుంది. ఇక తర్వాత ఇక్కడ మీకు చెప్పేవన్నీ కూడా అంటే ఏ విధంగా చూసినా కానీ మైనస్ పాయింట్లు లేనటువంటివి, వాల్యూ ఉన్నటువంటివి. కానీ మార్కెట్ బాగలేదు కాబట్టి డౌన్ ఉంటాయి, పెరిగేటప్పుడు ఎంటర్ అవ్వాలి. అది ఎలా ఏంటిది అనేది మనం చూద్దాం. ఇక్కడ ఇదే పైన టైటిల్స్ ఉన్నాయి. ఈ టైటిల్స్లో చార్ట్ అని ఒక వర్డ్ ఉంది, చార్ట్. ఈ చార్ట్కి వెళ్ళి మనం చూస్తే ఇక్కడ మనకి కింద చార్ట్ అంటే ఏం లేదు, గ్రాఫ్. ఈ గ్రాఫ్ ఇక్కడ కింద ప్రైస్ ఆన్ ఎన్ఎస్సి, 50 DMA, 200 DMA, వాల్యూమ్ అని 4 ఉన్నాయి కాలమ్స్. ఇక్కడ పైన 1M, 6M, 1M అంటే 1 month, 6M అంటే 6 months, 1YR 1 year, 3 years, 5 years, 10 years మ్యాక్సిమం ఇలా. అయితే ఇప్పుడు ఏంటి, జనరల్గా డిఫాల్ట్ మోడ్లో 1 year గ్రాఫ్ ఉంటుంది ఇక్కడ. ఈ 1 year గ్రాఫ్ డైలీ గ్రాఫ్ మీరు ఫాలో అవ్వచ్చు. ఇది మీకు చూపించే అన్ని డిఫాల్టే, మీకేమీ అవసరం లేదు. మేలకుండా సింపుల్గా చార్ట్ని, గ్రాఫ్ని అబ్జర్వ్ చేస్తే సరిపోతుంది. ఈ అబ్జర్వ్ చేసేది ఏదైతే ఉందో ఇప్పుడు ఇక్కడ 50 DMA అంటే 50 days డైలీ మూవింగ్ యావరేజ్, ఇక్కడ అంటే ఆరెంజ్ కలర్, ఇంకోటి గ్రే కలర్ లైన్ ఉంది 200 days మూవింగ్ యావరేజు, పక్కన వాల్యూమ్ ఉంది లైట్ బ్లూ కలర్ లైన్. అంటే ఇప్పుడు ఏంది, 50 DMA కంటే డౌన్లోనే ఉంది, అంటే ఆరెంజ్ కలర్ లైన్ కంటే ఇది కింద ఉంది. అప్పుడు మనం ఏం చేయాలి, ఈ 50 DMA ఏదైతే ఉందో 1,382 రూపాయలు, 1,382 రూపాయలు దాటితేనే మీరు సెల్ చేయాలి, బై చేయాలి. ఎప్పుడైనా కానీ ఈ 50 DMA లైన్ దాటితే మీరు బయింగ్లోకి వెళ్ళాలి. 200 DMAకి మీరు చూసుకొని అది 1,446 ఉంది, అక్కడ దాకా పోయే లోపల మీరు వీలైతే ఎగ్జిట్ అవ్వచ్చు, ప్రాఫిట్ బుక్ చేసుకోవచ్చు. అక్కడ దాటితే ఇంకా పైకి వెళ్తుంది అనేది ఉంటుంది. మళ్ళీ పైకి వెళ్ళినాక గ్రాఫ్ ఎం షేప్లో తిరుగుతుంది, అప్పుడు మీరు ఆ గ్రాఫ్లో మీరు ఎగ్జిట్ అవ్వాలి. చార్ట్ ఏం చెప్తుంది, ఎంటర్ ఎగ్జిట్ చెప్తుంది. ఫండమెంటల్ ప్రాఫిట్ అండ్ లాస్ ఏం చెప్తుంది, కంపెనీ యొక్క ప్రాఫిట్ చెప్తుంది. మిగిలిన పారామీటర్స్ తర్వాత నెగ్లిజిబుల్ అవన్నీ చూడాలి, ఇక్కడ నేను కాదనట్లేదు. కానీ ఇప్పుడు మనకి సింపుల్గా ఫస్ట్ మీకు లాస్ట్ ఇయర్ ప్రాఫిట్, ఈ సంవత్సరం ప్రాఫిట్, అది ఎలాంటిది, ఏంటిది ఫండమెంటల్. నెక్స్ట్ ఏంటిది, ఎంటర్ ఎగ్జిట్ గ్రాఫ్. ఆ గ్రాఫ్ ఏం చెప్తుంది, ఇప్పుడు వి షేప్లో ఎప్పుడైతే తిరుగుతుందో గ్రాఫ్ అక్కడ ఎంటర్ అవ్వాలి. ఇప్పుడు ఏమైంది, ఇది ఆల్రెడీ డౌన్ ట్రెండ్లో ఉంది. హెచ్డిఎఫ్సి బ్యాంక్ ఏదైతే ఉందో డౌన్ ట్రెండ్లో ఉంది, కాబట్టి మనం దీన్ని చేయకుండా మళ్ళీ బ్యాక్ వెళ్ళి ఐసిఐసిఐ బ్యాంక్ వెళ్తున్నాం. ఐసిఐసిఐ బ్యాంక్ ఏదైతే ఉందో దాన్ని కనుక మీరు ఫాలో అయితే సేమ్ అనమాట. ఐసిఐసిఐ బ్యాంకు ఇది, దీన్ని క్లిక్ చేస్తున్నా. ఐసిఐసిఐ బ్యాంక్ మళ్ళీ ప్రాఫిట్ అండ్ లాస్కి వెళ్తున్నా. 1 year వచ్చి 18,384 కోట్లు లాస్ట్ ఇయర్. ఈ సంవత్సరం వచ్చి 25,110 కోట్లు, అంటే 7,000 కోట్లు ఎక్స్ట్రా వచ్చింది. అంటే నియర్లీ మళ్ళీ అది కూడా 7,000 అంటే 18,36, 18,354, 18,472, అంటే నియర్లీ 35-40% మధ్యలో ఐసిఐసిఐ బ్యాంకు రావడం జరిగింది. మళ్ళీ ఏం చేయాలి, ఇక్కడికి వెళ్ళి చార్ట్కి వెళ్ళాలి. చార్ట్కి వెళ్తే చార్ట్ కూడా ఇప్పుడు ఏమవుతుంది, 50 DMA 200 DMA దిగుతుంది. ఐసిఐసిఐ బ్యాంక్ మంచి రిజల్ట్స్ వచ్చినాయి, కానీ గ్రాఫ్ ఏం చెప్తుంది, పడుతున్నా అని చెప్తుంది. మనం ఏం చేయాలిగా, గ్రాఫ్ ఎప్పుడైతే రివర్స్ అయిద్దో, వి షేప్లో తిరుగుతుందో, ఎప్పుడైతే 50 DMA దాటుద్దో అక్కడ మీరు బై చేయాల్సి ఉంటుంది. ఇది సింపుల్గా ఐసిఐసిఐ బ్యాంకు, హెచ్డిఎఫ్సి బ్యాంకు. నెక్స్ట్ ఇంకొక, ఇవి ప్రైవేట్ బ్యాంకులు. అయితే గవర్నమెంట్ బ్యాంకులు ఉన్నాయి, ఎస్బీఐ, స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా. సేమ్ ఇదే ప్రొసీజర్ ప్రతిదానికి. ఎస్బీఐ దానికి పీర్స్కి వెళ్తున్నా, స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా. స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా క్లిక్ చేయాలి. క్లిక్ చేస్తే ప్రాఫిట్ అండ్ లాస్కి వెళ్ళాలి.
22,405 కోట్లు వచ్చింది లాస్ట్ ఇయర్. ఈ సంవత్సరం 35,374 కోట్లు. 22కి 35 అంటే సుమారు 13,000 కోట్లు ఎక్కువ వచ్చింది. 13,000 అంటే నియర్లీ 50% అబోవ్ వచ్చిండు. కానీ మళ్ళీ మనం చార్ట్కి వెళ్ళాలి. సింపుల్గా చార్ట్కి వెళ్తే కూడా చార్ట్ డౌన్లోనే ఉంది. 50 DMA దిగిపోయింది, 200 DMA దిగిపోయింది. కాబట్టి ఇప్పుడు మనం ఎస్బీఐని అబ్జర్వ్ చేస్తూ ఎప్పుడైతే వి షేప్లో తిరుగుతుందో 50 DMA దాటుతుందో అక్కడ మీరు ఎంటర్ అవ్వాల్సి ఉంటుంది. ఇక నెక్స్ట్ బీఓబీ, బ్యాంక్ ఆఫ్ బరోడా. బీఓబీ అంటాం, బ్యాంక్ ఆఫ్ బరోడా. ఈ బ్యాంక్ ఆఫ్ బరోడా ఏదైతే ఉందో మనము సేమ్ దీని మాదిరే గమనించాలి. మళ్ళీ పీర్స్కి వెళ్తున్నా, బ్యాంక్ ఆఫ్ బరోడా సెకండ్ వన్ ఉంది, దీన్ని క్లిక్ చేయాలి. క్లిక్ చేయగానే ప్రాఫిట్ అండ్ లాస్కి వెళ్ళాలి. 1,548 కోట్లు లాస్ట్ ఇయర్ వస్తే ఈ సంవత్సరం 7,850 కోట్లు వచ్చింది. అంటే 15,575 500% రిటర్న్స్ వచ్చినాయి. అంటే బ్యాంక్ ఆఫ్ బరోడా మళ్ళీ మీరు చార్ట్కి వెళ్ళాల్సి ఉంటుంది. సింపుల్గా చార్ట్కి వెళ్తే ఇప్పుడు ఏమండి 50 DMA 200 DMA పైనే ఉన్నాడు. ఇది కొనుక్కోవాలి. కొనుక్కొని 200 DMA స్టాప్ లాస్ పెట్టుకోవాలి. దిగుతుందంటే 200 DMA దిగిపోతుందంటే దిగిపోతుందని అర్థం అప్ మళ్ళీ. కానీ ఇది ఇప్పుడు అప్ ట్రెండ్లో ఉంది. 50 DMA 200 DMA దాటి ఉంది. ఇలా మీరు ప్రతి దానికి నేను మీకు చెప్తూ ఉంటా. ఒక్కొక్క ఎపిసోడ్లో 4 కంపెనీలు ఇవ్వటం జరుగుతుంది. అది సెక్టార్ వైజ్ ఇవ్వటం జరుగుతుంది. సెక్టార్కు 2 కంపెనీలు ఇవ్వటం జరుగుతుంది. ఆ 2 కంపెనీలు వాల్యూస్ చెప్పడం జరుగుతుంది. ఆ 2 కంపెనీలు వాల్యూస్తో పాటు గ్రాఫ్ చెప్పడం జరుగుతుంది. ఈ గ్రాఫ్ చెప్పిన తర్వాత మీరు ఎంటర్ ఎగ్జిట్ అవ్వాల్సి ఉంటుంది. ఇది సింపుల్గా మనము గమనించాల్సింది. ఇది మీకు అవేర్నెస్, ఎడ్యుకేషన్, నాలెడ్జ్ పర్పస్. మీ ప్రాఫిట్ లాస్కి మీరే బాధ్యులు. మీరు ఓన్లీ నా నుంచి ఇన్ఫర్మేషన్, వాల్యూ ఉంది, ఎంటర్ ఎగ్జిట్ ఎక్కడ, ఫండమెంటల్ ఎక్కడ, 2 తెలిసిపోయినాయి. ప్రతిదీ ఇలానే మీరు చెక్ చేయాలి. సుమన్ టీవీ ప్రేక్షకులకు ధన్యవాదాలు. థ్యాంక్ యూ. సెలవు.